అంటే మనిషిగా పుట్టడానికంటే ముందు మనం ప్రతి పాత్రని పోషించామన్నమాట. ఈ మాట నేను చెప్తే వింతగానే ఉంటుంది, కానీ జంతువుల నుండి మనిషి వచ్చాడు అని ఒక ఇంగ్లీష్ వాడు చెప్తే నమ్మేస్తాం. సరే, ఒకవేళ కోతి మనిషిగా మారితే ఇప్పటికీ కోతులు ఎందుకని ఉన్నాయి? అవి మనిషిగా ఎందుకు మారలేదు? జలచర జీవుల నుండి పుట్టి ఉంటే చేపలు ఎందుకని ఇంకా ఉన్నాయి? ఇది తెలియాలంటే ఎవల్యూషన్ థియరీ గురించి ప్రస్తావించిన చార్లెస్ డార్విన్ అసలు ఏమి చెప్పాడో ఒకసారి చూడాలి. చార్లెస్ డార్విన్ ఎప్పుడు కోతుల నుండి మనుషులు వచ్చారని చెప్పలేదు. మనుషులకి మోడర్న్ ఏప్స్ కి ఒకే పూర్వీకుడు ఉండేవాడు, అది కూడా 6 నుండి 7 మిలియన్ల సంవత్సరాల ముందు అని చెప్పాడు. కానీ ప్రతి ఒక్కళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ వచ్చారు. ఒకటి అప్గ్రేడ్ అయ్యి అందులో నుండి కొత్తది పుడితే పాతది మాయమైపోయినట్టుగా చిత్రీకరించారు. ఇది ఒక నిచ్చెనలాగా ఉండదు, ఇది ఒక చెట్టు కొమ్మలా ఉంటుంది. ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మ పుడితే ఒరిజినల్ కొమ్మ అలానే ఉంటుంది. రెండు కలిసి పెరుగుతాయి, కలిసి కొత్త కొమ్మలను సృష్టిస్తాయి. ఇప్పుడు ఏది ఒరిజినల్ ఏది తర్వాత వచ్చింది అనే విషయం కూడా అర్థం కాకుండా అయిపోతుంది, మెలికి పడిపోతుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఇదంతా కాదు. అసలు ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మ పుట్టడానికి కారణం ఏంటి? దాని వెనుక ఉన్న మెకానిజం ఏంటి? మీరు వినే ఉంటారు, మనం చేసిన కర్మ వలన వచ్చే జన్మలో ఇలా పుడతాం అలా పుడతాం అని చెప్తూ ఉంటారు.